6 మంది కుమారులు. ఓహో, ఇరుగురికి 6 మంది. 6 మంది కుమారులు. ఎంత బాగున్నావు స్వామి. ఏమిరా? ఇప్పుడు కూడా అట్లే ఉన్నావు. ఏమి? ఏమి? ఎంత బాగున్నావు. ఏమిరా? నిన్ను చూస్తాంటే ఏమనిపిస్తాను? ఏమని అనిపిస్తాను? గొర్రె పాములు మరి మన పావుల పట్టంలో మరి మనకి ఏ కొత్త ఉన్నది భార్య? 6 మంది కుమారులు కలిగారు, 6 మంది కోడళ్ళు కలిగారు. ఏ కొత్తవా? ఇల్లు మాకు పట్టి తలని స్నానం చేసి పూలు మార్చేసి బాబు చుట్టూ దేవతలందరికీ పూజ చేసి కదిరిపోయి ప్రయాణం అయిపోతాం. భార్య, మన పావుల పట్టణంలో మన పశు సంపద చాలా గొప్పది. పశు సంపద గురించి తెలపబట్టున్నావా? మరి 6 మంది కుమారులు కలిగారు, 6 మంది కోడళ్ళు. భూములు ఉన్నవి, బావులు ఉన్నవి, అష్టైశ్వర్యములు, భోగ భాగ్యములు, సకల సంపదలు కూడా కలిగి ఉన్నవి. అన్నింటి చెప్తాను. 3 చెప్పలాగా కదిరిలో కామన్ సెట్ అంటాండ. మీరు రెడ్డి మొత్తం 60 లక్షలు అప్పు చేసినారు రాదు. అది అమ్మతో చెప్పి వేల జనాలకి ఇచ్చింటా మనం నీలాంటి సన్నోళ్ళకు. అలాంటి సన్నోళ్ళకి అవునా? ఇచ్చి నువ్వు ఇంతలా అయిపోయింది. భార్య, మరి మనకు అన్ని కలిగి ఉన్నవి. మరి 6 సంతానం కలిగితే ఆ ముచ్చట్లు కూడా తీరేదేమంటున్నాం. అయితే మరి మన పావుడ చుట్టూ మరి ఇల్లు వాకిలు శుద్ధపరుచుకుని అప్పటికే తప్పకుండా 6 సంతానం కలగలేము. పూజలు పుస్తకాలు చేస్తే
భార్య నువ్వు చెప్పినట్టుగానే ఆ, ఈ రోజు వారం శనివారం మొక్క పొద్దుతో ఇల్లు వాకిలి శుద్ధపరిచాను. అలాంటి స్నానం చేసి కై కొట్టి కర్పూరు మార్చి పావుగొండ చుట్టూ దేవతలందరికీ పూజ చేశాను. గుడ్డి వారికి దాన ధర్మం చేశాను. అవును పెళ్లి గాని పేద ప్రజలకు పెండలు చేయించాను. చేశావు. మిఠం చూసి వాగు దవ్వించాను. గుంతం చూసి చెరువులు కట్టించాను. అన్నదానాలు చేసుకుంటూ పావుగొండ చుట్టూ దేవతలందరికీ పూజ చేశాను. అవును. ఈ కదిరిపోగలు చేరు వచ్చి ఈ కదిరిపోయిల్లో ఈ పుణ్యక్షేత్రంలో కొలు తీరాను రా ప్రాణేశ్వర. భార్య మరి మన పావుండ చుట్టూ పూజలు చేశానంటున్నాం అవును కానీ మనకు ఆడ సంతానం కలగలేదు. లేదు కదా. మరి ఆ కదిరిపల్లికి బయలుదేరి అక్కడ గుడి గోపురాలు కట్టించి మిత్రులు మేడలు కోనేళ్ళు తొగిచ్చి మరి అక్కడ ఒక రోజు కానీ ఒక గడియగా నిద్రించి మరి పూజలు చేస్తే ఒక్క భార్యని 7 నెలలు కానీ మధ్యలో తలుచుకుంటే అప్పుడైనా మనకి తప్పకుండా ఆడ సంతానం కలిగేది. ప్రాణేశ్వర ఈ కదిరిపోగలు చేరు వచ్చాం కదా. అవును ఈ కదిరిపోగిల్లో కాళీ లక్ష్మణ స్వామిని ఒక్కసారి మన ఇద్దరం వేడుకుంటే అప్పటికైనా కూడా సంతానం కలిగింది కదా. సరే మరి అవును కదా. వెళ్తాం మరి, అలాగే. ఈ పుణ్యక్షేత్రంలో ఈ కదిరి క్షేత్రం నందున 7 మంది అన్నగారిని